నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. ఈ మధ్య కొన్ని 2, 3 వీడియోలు చూశాను. మీవే చూశాను స్వయంగా. సాయిబాబా షిరిడి సాయిబాబా అనే అతను ముస్లింకి సంబంధించిన వ్యక్త. హిందువుల భగవంతుడు కాదు అని వాదిస్తున్నారు. ఎలా అంటే మన హిందువులోనే అమ్మ నువ్వు ఏ ప్రశ్న అడుగు తల్లి, నేను ఆన్సర్ ఇస్తా. అనుమానం మన హిందువుల్లోనే చాలా మంది ఆయనకి భక్తులు ఉన్నారు. ఉన్నదే వాళ్ళమ్మా, గుడ్లు కట్టి మన హిందువుల్లోనే కదా ఉన్నదే వాళ్ళు. హిందువులే కదా, ఇంకెవరూ లేరు. నీకు నా వీడియోల్లో అది వెతకలేము ఎక్కడుందో. తెనాల్లో రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒరే కారపు అన్నాను, రాత్రి ఆల్మోస్ట్ ఈ టైం. అక్కడికి వెళ్ళి వీడియో తీశాను. ఏమని మాట్లాడని చెప్పనా, అటు తిరిగి ప్రియా హిందూ బంధువులరా మీకు ఇప్పుడు దరిద్రం చూపిస్తా అని కెమెరా తిప్పాం. ఓ విషయం చూపిస్తా, ఓ చిత్రం చూపిస్తా అనలే, ఒక అద్భుతం చూపిస్తానులే, ఒక దరిద్రం చూపిస్తా అని కెమెరా తిప్పాం. ఏంటి తిప్పి మధ్యలో గుడి, పక్కనే మసీదు, పక్కనే చర్చి, ఈ షేపులో సాయిబాబా గుడి కాలు చూపిస్తా. చిత్తూరులో కూడా ఒక ఆయన నాకు పెట్టాడు. ఈ ఏ ముస్లిం అయినా పిలిచి మొక్కుతావా అని అడగండి, కాల్ చేస్తా, చేయమంటే చేస్తా. ఏ ముస్లిం అయినా సాయిబాబాను మొక్కుతాడా, యాక్సెప్ట్ చేస్తాడా? లేదు. అంటే వాళ్ళకి అక్కర్లేదు. పాయింట్ 1. ఓకే, క్రిస్టియన్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తాడా? వాళ్ళకు కూడా అక్కర్లేదు. ఇతను పోనీ ఆయన నోరిప్తే ఏమనేవాడు? అల్లా మాలిక్ అనేవాడు. సబ్కా మాలిక్ ఏక హై అంటే అందరికీ ఒకడే దేవుడు. మాలిక్ అంటే కాపరి అనొచ్చు, లేదా బాస్ అనొచ్చు అనుకోండి. సరే, అందరికీ ఒకడే. ఎవరు అతను? సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ హై అంటే ఏంటి అర్థం? ఏం మాట్లాడదాం? పోనీ అవైదికమైంది ఏది మనం స్వీకరించకూడదు. అవైదికం అంటే ఏంటి? వేదానికి సంబంధం లేనిది. ఇప్పుడు శంకరాచార్య వారు ఎందుకు వచ్చారు? అవైదిక మతాలను ఖండించడానికి వచ్చారు ఆయన. 72,000 అవైదిక మతాలు ఉంటే అవన్నీ ఖండించి మళ్ళీ సెట్ చేసి వెళ్ళారు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని. నువ్వు ఆ పాట మీకు తెలిసి ఉంటుంది, అల్లా సాయి యేసు సాయి. పచ్చ అబద్ధం కదా. కాల్ చేయమంటే చేస్తా. ఎనీ ముస్లిం, ఎనీ క్రిస్టియన్, ఇట్ దే యాక్సెప్ట్. పచ్చ అబద్ధం. నువ్వు పేరుకి ముందో వెనకో అది పెట్టేసి అలా రీమిక్స్ చేసేసి మళ్ళీ ఫేసులు మార్చేసి, ఇంకా దారుణం ఏంటంటే విజయవాడలో నేను అప్పుడెప్పుడు పాట కూడా పాడాను. ఏం పాడతాను, అట్టయిపోతారు, చెబితేనేమో ఫీల్ అయిపోతారు. బేబీ సాయి బేబీ సాంగ్ కొంచెం మారింది కదా. ఎందుకు అలా పాడానంటే చీర కట్టేశారు, దసరాకి పట్టు చీర కట్టేసేసి ఇంకా అలంకారం చేసేసారు. దేనికి? విజయవాడలో అమ్మవారు ఉన్నారు కదా, రాజరాజేశ్వరి ఉన్నారు, కనకదుర్గమ్మ ఉంది. అలంకారం ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఇప్పుడు వీళ్ళకి మన గొర్రెలకి ఏం పెద్ద తేడా ఉంది? అక్కడ గుణదలని ఉంది విజయవాడలో, వాళ్ళు పలకీ సేవ, కొబ్బరికాయలు, హారతి, గుండు కొట్టుకోవడం, చెవులు, ఇంకా అంతా కాపీ పేస్ట్. దేనికంట? మీ అమ్మ ఉంది కదా, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు మా అమ్మ లాంటి వాళ్ళు అని ఆవిడ దగ్గర ఉంటుంది. మీ అమ్మే ఉందిగా. అమ్మలగన్నా అమ్మవు నీవే. మేము నైమిషారణ్యం వెళ్ళాం. తెలుగు ఆయన వీరంపాలెం సిద్ధాంతి గారు పెద్ద అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. 42 అడుగులు. ఆవిడకి విశ్వజనని అని పేరు పెట్టి, ఆవిడ మొత్తం ఆ బాడీలోనే 42 దేవతలు అంతా ఉన్నట్టుగా పెట్టి, అది యూపీ నుంచి శకటం కూడా వెళ్ళిందంట. అది మన జనవరి 26 రిపబ్లిక్ ఆ రాష్ట్రం నుంచి.
సరే ఇప్పుడు మనకి ఆ విశ్వభావన ఉంది. ఈ సాయిబాబా ఈ పేరు ఇవేమీ వైదికంలో లేవు. రామ అర్థం ఏంటి? రమయితి రామ, అందరికీ ఆనందమునిచ్చేవాడు. కృష్ణ సర్వాకర్షకుడు. శివ శుభమునిచ్చేవాడు. శంకర శంకరోతి శంకర. మీనింగ్ చెప్పండి సాయికండి.